ప్రస్తుతం డబ్బులు 3 సంవత్సరాల నుంచి పడుతున్నాయి. నాకు వ్యాపారం చేసుకుంటున్నాం, బట్టలు తెచ్చుకుంటున్నాం. గత ప్రభుత్వంలో గట్రా మాకు ఎవరు ఏమి ఇవ్వలేదండి. ఈయన ఇచ్చిన తర్వాత ఇచ్చిన డబ్బులు ఎట్టి మా అబ్బాయిని మేము చదివించుకుంటున్నామండి. పాపులేషన్ పడింది. మాకు ఎప్పుడు ఎవరో రూపాయి ఇచ్చిన వాళ్ళు కాపాడలేదు. నువ్వు ఇచ్చావన్నా నిజంగా బాగా తీసుకున్నాం. కాపులు గుర్తించే పరిస్థితి లేదు ఇంతకు ముందు ప్రభుత్వాల్లోని. పేరు చెప్పడమే కానీ అంత ఒక్క పైసా చేతికి ఇచ్చింది మాకు ఎవరు లేదు. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నాను. అలా అనుకునేదాన్ని కానీ ఏమి చేయడానికి నా దగ్గర డబ్బది ఉండేది కాదు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాపుల మహిళని అందరినీ గుర్తించి మాకు కాపునేస్తున్న మనీ వేయటం వల్ల మా ప్రాబ్లమ్స్ చాలా తీరినాయి. చాలా హ్యాపీగా ఉన్నాము. 3 సంవత్సరాల మట్టి వచ్చిందండి. 3 సార్లు కూడా మేము బట్టల వ్యాపారం చేసుకుని పెద్ద వ్యాపారం చేసుకున్నాం. ఈ 3 ఏళ్లలోపే ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా అక్క చెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు డీబీటీ ద్వారా గాని, కాపు కార్పొరేషన్ ద్వారా గాని కలిగిన లబ్ధి ఏకంగా ఈ 3 సంవత్సరాలలోనే 16,256 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. నేను చూసిన నా చరిత్రలో కుల మత భేదం లేకుండా ఇచ్చిన మాట మడం తిప్పకుండా చేసే ప్రభుత్వం ఉందంటే ఇది జగనన్న ప్రభుత్వం అని. మతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం,